తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది రాజకీయ నాయకులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా పైకి తీసుకురావడం జరిగింది. అనేక మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, కానీ చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి బ్రదర్స్ స్టిల్ వాళ్ళు ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు గురువు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మొన్న కూడా రీసెంట్గా ఆయన రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశాడు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో నడిచే వ్యక్తులం, మాట తప్పం, నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, రాష్ట్రాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడాడు. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా పైకి తీసుకురావడం జరిగింది. రాజకీయ అవకాశం కల్పించాడు. రాజశేఖర రెడ్డి గారు ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్కే కాదు, అనేక మందికి రాజకీయ అవకాశం కల్పించాడు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, వాళ్ళ పూజ రూమ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ప్రతి సంక్రాంతి పండగకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వాళ్ళు బట్టలు పెడతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ మెంబర్, అంత అభిమానిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఒక ఆయన బీజేపీ ఎంపీ కామారెడ్డి అనుకుంటా, బీజేపీ ఎంపీ ఒక ఆయన ఉంటాడు. ఆయన కానీ కేసీఆర్ గారి మీద గెలిచాడు. ఆయన పేరు గుర్తు రావడం లేదు, కానీ ఆయన కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారు కానీ ఉంటే ఆయన బీజేపీలోకి వెళ్ళేవాడు కాదు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవాడు. కాంగ్రెస్ పార్టీలో ఆ రొచ్చు ఉంది, ఆ రొచ్చు నచ్చక ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే బట్టి విక్రమార్క గారు, ఆయన అంటే చాలామందికి అభిమానం, చాలామందికి రాజకీయాలకు అతీతంగా ఆయన చాలా బాగా అందరితో కూడా కలిసిమెలిసి ఉంటాడు. ఎక్కడ కానీ వివాదాలకే వెళ్ళడు. ఆయన అంటే ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా విపరీతమైన అభిమానం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా అభిమానిస్తుంటారు. దానిలో భాగంగానే బట్టి విక్రమార్క గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళినటువంటి బట్టి విక్రమార్క గారు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యాడు. తన కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాడు. వివాహ వేడుకకు స్వయంగా హాజరై కొడుకుని వధూవరులను ఆశీర్వదించాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు తెలియజేయడం, వధూవరులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండినటువంటి దాంపత్య జీవితాన్ని గడపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షించడం, కుటుంబ కార్యక్రమానికి ఆహ్వానం అందించడం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. బట్టి విక్రమార్క గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బట్టి విక్రమార్క గారిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఫోటోస్ బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా సరే రిసీవ్ చేసుకుంటే అసలు ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, అసలు అదొక అనుభూతి. చాలామంది చెప్తూ ఉంటారు. కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి విక్రమార్క గారు. ఆయన ఒక్కసారి హక్ చేసుకుని అసలు హ్యాండ్స్ అసలు వండర్ఫుల్లే, గొప్ప విషయం. ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే బట్టి విక్రమార్క గారు 4 రోజుల క్రితం విజయవాడలోనే ఉన్నాడు. అనేక మందికి ఆహ్వానం కూడా పలకడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి అక్కడికి రాలేదు కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాడేపల్లికి వచ్చాడని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఐ థింక్ స్పెషల్ హెలికాప్టర్లో వచ్చాడు, స్పెషల్ ఫ్లైట్లో వచ్చినట్టున్నాడు బట్టి విక్రమార్క గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి. ఎనీహౌ వాళ్ళ ఫ్యామిలీ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ రాజకీయాలు డిఫరెంట్, కానీ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు కూడా చాలా మంచి, ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, రాజకీయంగా పైకి తీసుకురావడం జరిగింది.